హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 25, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈరోజు అంతరిక్ష యాత్రకి శుభాంశు శుక్ల గారు బయలుదేరున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా మొత్తం 4 ఆస్ట్రోనాట్స్ ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొనున్నారు. అయితే ఈ మిషన్లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ని వాడనున్నారు. అయితే నాసా మరియు స్పేస్ ఎక్స్ వీరు ఇద్దరు కలిసి ఈ రెండు సంస్థలు కలిసి ఈ ప్రయోజనాన్ని చేపట్టనున్నాయి. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ యాక్సియం 4 మిషన్ని చేపట్టనున్నారన్నమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి నిఫా వైరస్ను గుర్తించే పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కిట్ని అభివృద్ధి చేసిన భారత వైద్య పరిశోధన మండలి నేతృత్వంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో ఇది పూణేలో ఉంటుంది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారు ఏం చేశారంటే నిఫా వైరస్ను గుర్తించడానికి పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కిట్ని వీళ్ళు డెవలప్ చేశారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు జపాన్ భూభాగంపై నుండి తొలి క్షిపణి పరీక్ష ప్రయోగం. అయితే జపాన్ తొలిసారిగా తన భూభాగం పై నుంచి అక్కడి నుంచి తొలిసారిగా ఒక మిస్సైల్ టెస్ట్ని నిర్వహించింది. ఎక్కడి నుంచి అంటే షిజునై యాంటీ ఎయిర్ ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్ష నిర్వహించారు. అయితే ఇక్కడ ఏ విధమైన పరీక్ష నిర్వహించారంటే నౌకా విధ్వంసక క్షిపణి దీనికి సంబంధించిన పరీక్షను అయితే నిర్వహించడం జరిగింది. సో జపాన్లోనైతే తొలిసారిగా తన భూభాగంపై మిస్సైల్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వీరు 10th SDG రిపోర్ట్ని ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది SDG ఇండెక్స్లో ఫస్ట్ అయితే ఫిన్లాండ్ ఉంది, సెకండ్ స్వీడన్ ఉంది, తర్వాత అయితే డెన్మార్క్ ఉంది. ఈ ఇయర్ వచ్చేసి ర్యాంక్ ఇండియాది 99, లాస్ట్ ఇయర్ వచ్చేసి 109. అయితే 67 పాయింట్లు సాధించి ఇండియా 99 ర్యాంక్ సాధించింది. ఇండియా తొలిసారిగా టాప్ 100లోకి చేరిందన్నమాట. ఈసారి టాప్ 100లోకి చేరింది. మొత్తం 193 దేశాలను ఈ SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో తీసుకున్నారు. దాంట్లో మన ర్యాంక్ 99. అయితే 2015లో UNO సభ్య దేశాలన్నీ కలిసి 2030 నాటికి ఒక 17 లక్ష్యాలని చేరుకోవాలని నిర్ణయించుకున్నాయి. సో అవే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నమాట. సో వీటికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ర్యాంక్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా 10th ఈ రిపోర్ట్ వచ్చేసి ఈసారి వచ్చింది. దీంట్లో ఇండియా 99 ర్యాంక్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే స్మార్ట్ అగ్రికల్చర్ సంబంధించి ఒక ముందడుగు అయితే వేయడం జరిగింది. అయితే మనకు వ్యవసాయంలో AI కానీ రోబోటిక్స్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoTని కానీ ఇక నుంచి వాడనున్నారు. దీనికి సంబంధించి రాజేంద్ర నగర్లో దేశంలోనే తొలి అత్యాధునిక ప్రయోగశాలను అయితే ఏర్పాటు చేయనున్నారు. అయితే రాజేంద్ర నగర్లో ఈ AI రోబోటిక్స్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ సో ఇలాంటి స్మార్ట్ అగ్రికల్చర్ సంబంధించి ఒక అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయనున్నారు. సో దీని ద్వారా ఏం చేస్తారు అంటే ఈ టెక్నాలజీ ద్వారా నేల నాణ్యత, కలుపు, అలాగే మొక్కలు ఎంత ఎత్తు ఎదగాలి, వాతావరణం ఏ విధంగా ఉంది, పంట కోత ఏ సమయంలో చేయాలి, సో ఇలాంటి అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాన్ ద్వారా, అలాగే మెషిన్ లెర్నింగ్ ద్వారా, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా, అలాగే రోబోటిక్స్ ద్వారా సో ఇవన్నీ వాడి వ్యవసాయాన్ని స్మార్ట్ అగ్రికల్చర్గా చేయనున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి వింబుల్డన్లో ముర్రే విగ్రహం ఏర్పాటు. సో అయితే ఆండీ ముర్రే ఈయన బ్రిటన్ చెందిన వ్యక్తి. సో ఈయన విగ్రహాన్ని వింబుల్డన్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈయన మొత్తంగా వింబుల్డన్ని టోర్నమెంట్ 2 times గెలిచాడు. అయితే ఈ వింబుల్డన్ టోర్నమెంటు 150వ వార్షికోత్సవం సందర్భం ఇది 2027 నాటికి 150th యానివర్సరీ అవుతుంది ఈ వింబుల్డన్ టోర్నమెంట్ది. సో అప్పటి నాటికి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఈ వింబుల్డన్ సంబంధించిన టోర్నీ నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి గోల్డెన్ స్పైక్ విజేతగా నిలిచిన నీరజ్ చోప్రా. సో చెక్ రిపబ్లిక్ ఓస్ట్రావాలో జరిగిన గోల్డెన్ స్పైక్ టైటిల్ని జావెలిన్ త్రో 85.29 మీటర్స్ విసిరి మన దేశానికి చెందిన నీరజ్ చోప్రా విన్ అవ్వడం జరిగింది. అయితే నీరజ్ చోప్రా ఈ గోల్డెన్ స్పైక్ టైటిల్ని గెలవడం ఇది తొలిసారి. మొత్తంగా చూసుకుంటే మనకు నీరజ్ చోప్రా ఈ మధ్యనే డైమండ్ లీగ్లో కూడా గెలవడం జరిగింది అదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి నేషనల్ జూనియర్ అండర్-20 ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మనకు తెలంగాణకు చెందిన శ్రీ తేజ తోలం గారు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఈ శ్రీ తేజ తోలం గారు తెలంగాణకు చెందినవారు.
ఈమె హెప్టాథ్లాన్లో 4735 పాయింట్స్తో విజేతగా నిలిచింది. సో హెప్టాథ్లాన్లో వచ్చేసి రన్నింగు, అలాగే సైక్లింగు, అలాగే మనకు 100 మీటరు అట్లా ఒక 5-6 రకాల గేమ్స్ ఉంటాయి. సో వాటినన్నిటికీ కలిపి పాయింట్స్లో ఈమె టాప్లో రావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి తెలంగాణ గవర్నమెంటు న్యూ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు అందించే స్పోర్ట్స్ మ్యాన్కి అందించే ప్రోత్సాహకాలు అనేది పెరగడం జరిగింది. సో ఒలింపిక్లో గోల్డ్ విన్నర్కి 6 crore అందిస్తారు, సిల్వర్ విన్నర్కి 4 crore, బ్రాంజ్ విన్నర్కి 2 crore అనమాట. అదే ఆసియా గేమ్స్లో గోల్డ్ విన్నర్కి అయితే 3 crore, సిల్వర్ విన్నర్కి 1.5 crore, అలాగే బ్రాంజ్ విన్నర్కి 7.5 lakhs అందిస్తారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి కామన్వెల్త్ గేమ్స్లో ఎవరైనా గోల్డ్ విన్నర్ వస్తే వారికి 1.5 crore, సిల్వర్ విన్నర్కి 75 lakhs, బ్రాంజ్ విన్నర్కి 50 lakhs అందించనున్నారు. అయితే ఈ నగదు బహుమతి అనేది సాధారణ క్రీడాకారులకి అలాగే పారా అథ్లెటిక్స్కి ఇద్దరికి సమానంగా అందించనున్నారన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.